నయీం మృతదేహానికి శవ పంచనామా ముగిసింది. పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని షాద్నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. జరిగిన ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇదే భవనంలో ఇక్కడే కాల్పులు జరిపాయి. మనం భవనం ఇక్కడ తుదముట్టించిన ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిపారో కాల్పులు జరిపారో అక్కడి నుంచి ఇదే ప్రాంతం నుంచి జరిపారు. ఇదే భవనంలో నయీం ఇందులో ఉన్నారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగినప్పుడు ఆయన ఇందులోనే ఉన్నారు. మొత్తంగా హోరాహోరీ కాల్పుల్లో నయీంను తుదముట్టించారు. గ్రేహౌండ్స్ దళాలు పూర్తిగా తుదముట్టించాయి. చూడొచ్చు మనము. ఇప్పుడే పంచనామా కూడా పూర్తయింది. ఇప్పటి వరకు ఇదే ప్రాంతంలో పంచనామా నిర్వహించారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి షాద్నగర్ ఆసుపత్రికి తరలించనున్నారు. ఇది కనిపిస్తున్న వాహనము ఇది నయీంకు సంబంధించిన ఎండీవర్ వాహనము. కొద్దేళ్ల క్రితమైన ఒక రాజకీయ నాయకుని వద్ద నుంచి కొనుగోలు చేశారు. ఆయన వాహనం చూడొచ్చు మనకు. కాల్పులు జరిపిన సమయంలో గ్లాసు అద్దాలు పగిలినటువంటి ప్రాంతము. ఆయన ఎటుపోయినా ఏ వైపు వచ్చినా ఎక్కువ ఇదే వాహనంలో ఆయన నయీం తిరుగుతుంటాడని పోలీసులు గుర్తించారు. దీంతో నయీంను పట్టుకోవడానికి ఇదొక కీలక కారణమైంది. ఆయన పట్టుకోవడానికి ఈ వాహనము ఉపయోగపడింది. ఎండీవర్ వాహనము. ఆయన డ్రైవర్ బాషాతో పాటు నయీం ఇద్దరు మాత్రమే ప్రధానంగా ఈ వాహనంలో ఎప్పుడు వచ్చేవారు. దీంతో మనం చూడొచ్చు ప్రస్తుతము ఆయన వాహనం వద్ద ఉన్నాం. దీంతో పాటు ఇదే ప్రాంతంలో ఒక్కసారిగా కాల్పుల హోరు ఉదయం జరిగిన విషయం తెలిసిందే. స్థానికులందరినీ కూడా బయటకు పంపించి ఇక్కడ కాల్పులు జరిపారు. ఇంకా కూడా ఇదే భవనంలో ఆయన ఉన్నారు. ఆ సమయంలో నయీం అప్పుడు ఇక్కడే ఉన్నారు. నిన్న 7 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చారు. 7 గంటల తర్వాత ఆయన రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు ఎన్కౌంటర్ ముందు వరకు కూడా ఇదే ప్రాంతంలో ఇదే భవనంలో ఉన్నారు. అయితే దీన్ని మొత్తం కూడా రౌండప్ చేశాయి అటు గ్రేహౌండ్స్ దళాలు, ఇంకా కొంతమంది కౌంటర్ ఇంటెలిజెన్స్ బలగాలు మొత్తం కూడా దీన్ని చుట్టుముట్టు రౌండప్ చేశాయి. స్థానికంగా ఉన్నటువంటి ఇళ్లలో ఉన్న వారిని కూడా బయటకు పంపించి మరీ తుదముట్టించారు. అయితే ఆయన్ను పట్టుకునే క్రమంలో ఆయన్ను ప్రాణంతో పట్టుకోవాలని భావించారు. కానీ ఆయన ఎదురు తిరిగి పోలీసులపైనే కాల్పులు జరిపాడు. అయితే ఈ క్రమంలో పోలీసులు గ్రేహౌండ్స్ దళాలు కూడా ఆయనపై కాల్పులు జరిపాయి. దీంతో ఆయనపై 7కు పైగా కత్తిపోటు, దాదాపు 7కు పైగా బుల్లెట్ గాయమైనట్టు మనకు కనిపిస్తోంది. ప్రస్తుతానికి పోస్ట్ మార్టం వెళ్లాల్సి ఉంది. ఇంకా ఇక్కడే పంచనామా నిర్వహించారు. ఇదే ఆయన అప్పుడప్పుడు మహబూబ్ నగర్, షాద్ నగర్ వచ్చినప్పుడు ఆయన నివాసం ఉండే ప్రాంతం ఇది. కొద్ది నెలల క్రితమే ఆయన ముఖ్య అనుచరుడు డ్రైవర్ గా చెప్తున్న పాషాకు ఎక్కువ ఆయన ఉంటాడు. ఈయన పూర్తి స్థాయిలో సెటిల్మెంట్లు, భూదందాలు, జిల్లా వ్యవహారాలు ఏదున్నా సరే ఇదే భవనం కేంద్రంగా నిర్వహిస్తాడని మనకు స్పష్టమవుతోంది. ఉదయం నుంచి కూడా ఎస్పీ మహబూబ్ నగర్ ఎస్పీ రమారాజేశ్వరి ఇక్కడే ఉన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. మొత్తానికైతే ముగ్గురని భావించారు. కానీ నయీం మాత్రమే హతమయ్యాడు. మిగతా ఇంకా ఎవరు కూడా ఆ సమయంలో ఎవరు లేనట్టు తెలుస్తోంది. ఇది నయీం యొక్క నివాసం. షాద్ నగర్ లో ఉన్న నయీం నివాసం ఇది. శ్రీ లక్ష్మీ నరసింహ నిలయం పేరుతో ఇది ఉంది ఇక్కడ. ఇది ఈయన గత అంటే మహబూబ్ నగర్ జిల్లాకు ఎప్పుడు వచ్చినా సరే, షాద్ నగర్ కి ఎప్పుడు వచ్చినా సరే ఆయన ఇక్కడే నివాసంలో ఉండేవారు. ఆయన డ్రైవర్ ముఖ్యంగా పాషా ఆయన ముఖ్య అనుచరుడు. అలాగే డ్రైవర్ గా కూడా ఆయన ఉన్నారు. ఉదయము కాల్పులు జరిపిన ప్రాంతం ఇదే. ఉదయము మొత్తంగా ఆయన్ను హతమార్చిన ప్రాంతం ఇదే భవనంలో ఆయన్ను హతమార్చారు. ఇటు గ్రేహౌండ్స్ కు నయీం కు జరిగిన కాల్పుల మధ్య నయీం ఇదే ప్రాంతంలో మృతి చెందాడు. ఇదే నివాసంలో గత 4 రోజుల నుంచి ఆయన కదలికలు ఇక్కడ కనిపిస్తున్నట్టు గుర్తించారు. గత నెల 16న వచ్చిన ఫిర్యాదు ఆధారంగా నెంబర్ను గుర్తించి దర్యాప్తు జరిపారు. దీంతో ఈ ₹1 ఇవ్వాలని ఒక ప్రైవేటు వ్యక్తిని డిమాండ్ చేయడంతో దీంతో ఈ కేసు ఇక్కడ నయీం ఉన్నట్టు గుర్తించారు. మొత్తానికి ఒక రియాల్టర్ గత నెల ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ సెల్ నెంబర్ ను ట్రాక్ చేస్తే ఇదే నివాసం నుంచి కాల్స్ వచ్చినట్టు కూడా గుర్తించారు. దీంతో అప్పటి నుంచి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు దృష్టి సారించారు. ఇంకా లోపల అధికారులు ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. కొంతమంది ఉన్నతాధికారులు లోపల ఆయన వద్ద లభించిన ఆస్తులకు సంబంధించిన పత్రాలను ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా ఇది నయీం కు సంబంధించిన
నివాసానికి సంబంధించి ఇది. ఈ నివాసంలో అంటే ఆయన మహబూబ్ నగర్ తో పాటు ఈ షాద్ నగర్ ఎప్పుడు వచ్చినా సరే ఆయన ఇదే నివాసంలో ఉండేవారు. మనం నా నివాసంలో ఉదయం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఎన్కౌంటర్ కు సంబంధించిన ఆనవాళ్లు పూర్తి స్థాయిలో లోపల రక్తం మడుగు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ మొత్తానికైతే నయీం హతమయ్యారు. అనేక మంది ఉన్నతాధికారులు గ్రే హౌండ్ దళాలు ముఖ్యంగా తుదముట్టించాయి. నయీం నివాసంలో ఈయన ఎప్పుడు సరే మహబూబ్ నగర్ వచ్చినప్పుడు ఇదే షాద్ నగర్ కు వచ్చినప్పుడు ఇక్కడే ఉండేవాడు. ఇదే కేంద్రంగా సెటిల్మెంట్లకు పాల్పడేవాడని కూడా రుజువైంది. గత నెల 16న వచ్చిన ఒక ప్రైవేటు కాంప్లైంట్ ₹1,00,000 ఇవ్వని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో చంపేస్తామంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ నెంబర్ ఆధారంగా గుర్తించి ఇదే నివాసంలో నిన్న రాత్రి వచ్చినట్టు గుర్తించారు. మొత్తానికైతే నయీంను హతమార్చిన ప్రాంతంలోకి సంబంధించినటువంటి దృశ్యాలు ఇవి. ఆయన తిన్నటువంటి ఆహారం బిర్యానీ కూడా ఇక్కడే ఉంది. నయీం పంచనామా అయితే పూర్తయింది. మొత్తంగా ఇది నయీం నివాసంకు సంబంధించి ఉదయం జరిగిన కాల్పులకు సంబంధించి గ్రే హౌండ్స్ దళాలు నయీంకు మధ్య కాల్పులకు సంబంధించిన పరిస్థితి. ఇదే నివాసంలో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు షాద్ నగర్ వచ్చిన ప్రాంతంలో ఇక్కడే ఉండేవాడని మాత్రము మనకైతే స్పష్టమైంది. మనము ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తంగా ఒక వెంచర్ మాదిరిగా ఉంది నివాసం. మొత్తం కూడా శివారు ప్రాంతంలో ఎవరికి అనుమానం రాదు. అసలు ఇక్కడ ఆ శివారు ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఇక్కడ అంటే ఎప్పుడు దాదాపుగా ఏ సమయం ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ఎన్డీవర్ వాహనాన్ని వాడతాడు. పూర్తి స్థాయిలో ప్రకృతి గార్డెనింగ్ కూడా ఈయన నివాసం చుట్టుపక్కల కూడా ఉంది. స్థానికంగా కూడా ఎవరు ఉండరు, పెద్దగా అలజడి కూడా లేదు. ఈయన నివాసానికి వెనక ఒక ఇల్లు, ముందట ఒక ఇల్లు మాత్రమే ఉంది. అనంతరము దాదాపు కొద్ది దూరంలో చాలా దూరం వరకు కూడా కొన్ని ఇల్లు మాత్రమే ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి లోపలికి ఊర్లోకి వెళ్ళాలంటే దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ పెట్రోల్ బంకులు మినహా పెద్దగా జనసందోహం ఉండదు. ఇది కూడా నయీం ఇక్కడ ఇల్లు ఎంచుకోవడానికి ఒక కారణమైనట్టు మనకు స్పష్టమవుతోంది. మొత్తానికి చూడొచ్చు, నయీం ఇంటి వెనకాల కేవలం ఒక 2 నివాస సముదాయాలు మాత్రం ఉన్నాయి. ముందు నయీం నివాసం ఉంది, అటుపక్క మరొక నివాసం ఉంది, దూరంలో కొన్ని ఇల్లు మాత్రమే ఉన్నాయి. ఇది మొత్తంగా నయీం పొద్దున ఉదయం కాల్పులు జరిపినటువంటి నయీం నివాసం వద్ద ఉన్నటువంటి పరిస్థితి. పంచనామా అయితే పూర్తయింది. షాద్ నగర్ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి రేపు ఆయన స్వస్థలమైన భువనగిరికి తరలించున్నారు. మొత్తానికి దాదాపు 16 ఏళ్ల పాటు చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన నయీం మృతి చెందాడు. అనేక మంది ఇప్పటికీ లిస్టులో అనేక మంది రాజకీయ నాయకులతో పాటు రియాల్టర్లు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. అటువంటి నయీంను గత 16 ఏళ్లుగా ఇప్పటి వరకు ఎవరు కూడా ఆయన్ను అరెస్టు చేయలేదు. ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు. కానీ